టిడు వేణు ఊదేవాడు. ఒకానొకప్పుడు ఒక భార్య పిల్లలతో ఒక పేద రైతు నివసించేవాడు. వారందరూ ప్రతిరోజు తినే ఆహారం కోసం సంపాదించడానికి పొలాల్లో కష్టపడేవారు. రైతు చిన్న కొడుకు టిడు తప్ప అందరూ కష్టపడేవారు. టిడు అక్కడ మంచం మీద పడుకునేవాడు. అతని కుటుంబం అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా ఏ పనితోనైనా ఇబ్బంది పెట్టడానికి ఆసక్తి చూపేవాడు కాదు. నాగింగ్ చాలా ఎక్కువైతే టిడు అడవికి వెళ్లిపోయేవాడు. అక్కడ చాలా ఆహ్లాదకరమైన చెట్ల నీడలో పడుకునేవాడు. అతని వేణు ఊదుతూ ఆడుకునేవాడు. ఒకరోజు వేణు ఊదుతున్నప్పుడు ఒక వ్యక్తి అలా నడిచాడు. మీరు ఎంత మనోహరంగా ఫ్లూట్ వాయిస్తున్నారు. ధన్యవాదాలు. నా కోరిక నేనిలా కూర్చుని ఆడుకుంటూ జీవితంలో చిన్న పని చేయకూడదు, ఇంకా మొత్తం రాజ్యంలో అత్యంత ధనవంతుడిని కావాలి అని. ఒకరు పని లేకుండా ఉన్నప్పుడు కల ఎప్పుడు నెరవేరదు యువకుడా. ఇంతకుముందు జీవించిన ఏ మనిషి పని లేకుండా ధనవంతుడు కాలేదు. కానీ నేను పని చేయడాన్ని ద్వేషిస్తాను. మీ వేణువు లేదా పైపులపై చుట్టుపక్కల వ్యక్తుల కోసం ఎందుకు ఆడకూడదు? నాకు పైపులు లేవు, ఇంకా వాటిని కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు మీరు మీ వేణువు వాయించండి. త్వరలో పైపులు కొనడానికి మీకు తగినంత డబ్బు ఉంటుంది. అలా టిడు తన గ్రామ ప్రజల కోసం వేణు ఊదడం మొదలుపెట్టాడు. అతను ఎంతో అందంగా పాడుతుండేవాడు. ప్రజలు సంతోషంగా తన టోపీలో నాణాలు వేసేవారు. త్వరలోనే టిడ్డుకు పెద్ద వేణువులు కొనుక్కోడానికి తగినంత డబ్బు వచ్చింది. ఆ సన్నాయిల్ని వేణువు కంటే మెరుగ్గా వాయించేవాడు. టిడ్డు చుట్టుపక్కల గ్రామాల్లో వివాహాలు వేడుకలు ఏవి జరిగినా టిడ్డుని ఆహ్వానించి మనోహరంగా వాయించమని కోరేవారు. టిడ్డు, మేమింత మంచి మ్యూజిక్ ఈ జీవితంలో ఎప్పుడూ వినలేదు. ఇలాంటి మంచి మ్యూజిక్ కి ఎంత డబ్బు ఇవ్వాలో నాకు అర్థమే కావట్లే. ప్రస్తుతానికి మీరు ఈ 100 గోల్డ్ కాయిన్స్ ని మీ వద్ద ఉంచండి, మీ యొక్క పర్ఫార్మెన్స్ కోసం. ధన్యవాదాలు సార్. అన్ని సంపదలు టిడ్డుని సంతోషపరిచాయని అనుకుంటున్నారు. కాని అది అతనికి అత్యాశకు గురిచేసింది. ఇంటికి వెళ్లి ఎంతో కాలమయ్యింది. తిరిగి తన కుటుంబానికి వెళ్లే బదులు అతను కుంగ్లా యొక్క ప్రఖ్యాత భూమికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కుంగ్లాలోని ప్రతి కుటుంబం 50 మంది రాజులు కలిసిన ధనవంతులుగా చెప్పబడింది. నా డబ్బంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను కుంగ్లాలో వాయిస్తే నేను అత్యంత ధనవంతుడినవుతాను. కాబట్టి టిడు తన నిధులను పైపులను సర్దుకుని కుంగ్లా వెళ్లి ఒక ఓడ వద్దకు వెళ్లాడు. కానీ టిడు టికెట్ కొనడానికి నిరాకరించాడు. తన దగ్గర అంతకంటే డబ్బున్నా కూడా లేదని అబద్ధం చెప్పాడు. క్షమించండి సార్, మీ టికెట్ ని చూపించండి. నా దగ్గర లేదు. క్షమించండి, మీ టికెట్ లేకుండా మిమ్మల్ని లోపలికి అనుమతించలేము. నేనొక పేదవాణ్ణి, నేను కొనగలిగితే టికెట్ కొనుక్కునేవాణ్ణి. అయినా నన్ను క్షమించండి. ఓడలో ఉన్న నావికుల్లో ఒకరికి టిడ్డు తెలుసు. అతను తన సన్నాయిల్ని ఆడుకోవడం విన్నాడు. అతను రహస్యంగా అతన్ని పిలిచాడు. ఇక్కడ చూడు, నువ్వు వేణువుని చాలా బాగా వాయిస్తావు కదా. అవును. మీ వద్ద ఈ టికెట్ కొనడానికి సరిపడా డబ్బు ఉండే ఉంటుంది కదా. అయినా మీరు ఎంత బాగా ప్లే చేస్తారో నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని రానిస్తాను. కానీ రాత్రిపూట నువ్వు నీళ్లలోకి దూకి బోటు వెనుక నుంచి ఈదుతూ రావాలి. నేను కెప్టెన్ కి చెప్తాను మిమ్మల్ని కాపాడి తీసుకురమ్మని అని. నువ్వు కెప్టెన్ కి కూడా చెప్పి తీరాలి నువ్వు బోటు వెనకాలే ఈదుతూ వచ్చావు అని. టిడు చాలా ఘోరంగా మారిపోయాడు. అతని వింత ప్రణాళికలకి అంగీకరించాడు. రాత్రి అతను నావికుడి క్యాబ్ నుండి బయటకు వచ్చి నీటిలోకి దూకేశాడు. నావికుడు అరిచాడు. ఒక మనిషి బోటు వెనకాల ఈదుతూ వస్తున్నాడు, ఒక మనిషి బోటు వెనకాల ఈదుతూ వస్తున్నాడు. తను మునిగిపోతూ ఉన్నాడు నీళ్లలో. త్వరగా ఆ తాళ్ళని నీళ్లలోకి వేయండి, త్వరగా. సాయం చేయండి, సాయం చేయండి. వారు టిడ్డుని ఓడలోకి లాగారు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? టికెట్ లేకుండా ఓడలోకి ప్రవేశించడానికి మీరు అనుమతించలేదని నేను దాని వెనకాల ఈదుతున్నాను. కానీ ఇప్పుడు నా బలాన్ని కోల్పోతున్నాను. మీరు నన్ను పైకి లాగుండకపోతే నేను తప్పకుండా మునిగిపోయేవాణ్ణి. నువ్వు ఇప్పటిదాకా ఈదుకుంటూ వచ్చావా? అది కూడా 8 గంటల పాటు. నాకు తెలియదు నువ్వు కుంగ్లాకి రావడానికి ఇంత ఉత్సుకతతో ఉన్నావని. రా, మాతో ప్రయాణించు.
కాబట్టి టిడ్డూని ఓడలోకి అనుమతించారు. 1 రోజు లేదా 2 రోజుల తర్వాత ఓడ కుంగ్లా వద్ద లంగర్ వేయబడింది. టిడు కుంగ్లా వీధుల్లోకి నడిచి బంగారంతో చేసిన గేట్లతో ఉన్న ఇళ్ళు, విలువైన రాళ్లతో నిండిన బండ్లలో ప్రయాణించే ప్రజల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. మార్కెట్లోని సాధారణ అమ్మకందారులు కూడా ఎంతో ధనవంతులు, యువరాణుల్లాగా ఉన్నారు. నేనిక్కడ బోలెడు సంపాదించచ్చు. రండి, కుంగ్లాలో ఒక సంగీతకారుడు ఎక్కడైనా సంపాదించే కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు అని చూడు. టిడు అది విన్నాడు. ఒక స్కెలియన్ ఒక సంగీతకారుడి కంటే ఎక్కువ సంపాదించినట్లయితే అతను ఒక స్కెలియన్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా అతను తన పైపుల్ని వదిలి ఒక గొప్ప భవనంలో ఉద్యోగం సంపాదించాడు. అలా పనిచేసి 1 నెల తర్వాత, మీ సేవలతో నేను సంతోషంగా ఉన్నాను, ఇక్కడ మీ జీతం తీసుకోండి. 1 నెలలో టిడ్డు సంవత్సరంలో సంపాదించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా సంపాదించాడు. కానీ టిడ్డుకి ఎక్కువ డబ్బు వచ్చింది. అతను ఇంకా కోరుకున్నాడు. అతను చాలా అత్యాసపరుడయ్యాడు, దుర్భరంగా మారిపోయాడు. అతను పాత దుస్తుల గురించి మరిచి చిరిగిపోయిన కొత్త బట్టల్ని కొనడం మానేశాడు. ఒకరోజు తన యజమాని దానిని చూశాడు. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోండి, మీరు లేకపోతే ఇంటిని విడిచి వెళ్ళిపోండి. ఇంత దరిద్రంగా కనిపించే సేవకులు నా ఇంట్లో నాకు ఉండకూడదు, సరేనా? అందరూ అనుకుంటారు నేను నా సేవకులకు జీతం ఇవ్వట్లేనని. అలా జరగాలని నేను అస్సలు అనుకోవట్లేదు. టిడు తన యజమాని అతనిని ఇలా హెచ్చరించాడని విన్నప్పుడు అతని హృదయం దయనీయంగా మారిపోయింది. అతను తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ప్రశంసలు, గౌరవం కోసం ఎంతో ఆశపడ్డాడు. అతను తన అనారోగ్య హృదయాన్ని పట్టణంలోని సరస్సు దగ్గర ఓదార్చడానికి ప్రయత్నించాడు. అతను అలా కూర్చున్నప్పుడు నీటిలో చూస్తూ అతని ముఖం దానిలో ప్రతిబింబించింది. టిడు పైకి చూశాడు. అదే వ్యక్తి, సంగీతం ఆడడం ప్రారంభించమని సలహా ఇచ్చిన వ్యక్తి. మీరా? నువ్వు నన్ను గుర్తుంచుకున్నావు. డబ్బు సంపాదించే పనిలో పడి నువ్వు నన్ను మర్చిపోయావని నేను అనుకున్నాను. నా దగ్గర ఎంతో డబ్బుంది, కానీ నాకు గౌరవం కావాలనుంది. నువ్వు ఒక సంగీతకారుడిగా చాలా సంతోషంగా ఉన్నావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఒక కొన్ని కాయిన్స్ కోసం నీ టాలెంట్ ని వదిలేసుకున్నావని అనుకుంటున్నాను నేను. ఇది నీ ప్రతిభ పట్ల నీకు ఉన్న అగౌరవం, ఇంకా ఇది చాలా విషాదకరం కూడా. మరి నేనేం చెయ్యాలి? మీరు నాకు ఒకసారి మార్గం చూపించారు. దయచేసి దాన్ని మళ్ళీ నాకు చూపించండి. మార్గం ఒక్కటే ఉంది. డబ్బు కోసం ఆలోచించడం మానేసి మళ్ళీ వాయించడం మొదలుపెట్టు. డబ్బు కోసం నువ్వు నీ ప్రదర్శనలు అస్సలే ఇవ్వకు. తర్వాత నీకు అర్థమవుతుంది నీకు దానికి ఏం ప్రతిఫలం లభిస్తుందో. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ పోయింది. ఇదివరకు వాయించినట్లు ఇప్పుడు నేను వాయించగలనా అని ఆలోచిస్తున్నాను. ఎంత దారుణం కదా! నువ్వు నీ మంచి టాలెంట్ ని ఎలా మర్చిపోతావు నాకు అర్థం కావటం లేదు. సాధన చెయ్యి. నాకు నమ్మకం ఉంది నువ్వు మునుపులాగానే మళ్ళీ మంచిగా వాయిస్తావు అని. అప్పటి వరకు నీ దగ్గర సరైన డబ్బు ఉంది అని నేను అనుకుంటున్నా. నేను మీరు చెప్పినట్లు చేస్తాను. కాబట్టి టిడ్డు తన పైపులను ప్రాక్టీస్ చేయడానికి తిరిగి వెళ్ళాడు. చాలా కాలం ముందు అతను ఇంతకు ముందు ఉన్న దానికంటే మంచివాడిగా ఉన్నాడు, ఎంతో మంచివాడుగా. అతని సంగీతం చాలా మధురంగా ఉంది. కొంగ్లా యొక్క గొప్ప జానపద ప్రజలు అతనికి నిధుల్ని బహుమతిగా ఇచ్చారు. టిడ్డు ఇప్పుడు ధనవంతుల్లో ఒకడయ్యాడు. అయితే ఇప్పుడు టిడ్డు మారిపోయిన వ్యక్తి. అతను తన కుటుంబానికి తిరిగి వెళ్లాలని ఆరాటపడ్డాడు. కాబట్టి అతను ఒక ఓడను కొని తన సంపదతో ఇంటికి ప్రయాణించడం మొదలెట్టాడు. కానీ అంతలో ఓడ భారీ తుఫాన్లో చిక్కుకుని టిడ్డు యొక్క సంపద మొత్తాన్ని తనతో తీసుకెళ్లిపోయింది. అదృష్టవశాత్తు టిడ్డు ఒక వింత ద్వీపంలో కాపాడబడ్డాడు. ఒడ్డుకు కొట్టుకుపోయి వచ్చాడు. అతను ఒక వింత ద్వీపంలోకి వచ్చి పడ్డాడు. నేను ఎక్కడ ఉన్నాను? తుఫాన్లో అంతా కోల్పోయానా నేను? టిడ్డుకు ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా దొరుకుతుందా అని ద్వీపాన్ని అన్వేషించాడు. అతను వెంటనే యాపిళ్లతో నిండి ఉన్న చెట్టుని చూశాడు. మరొకటి హ్యాజల్ నట్తో సమూహాలతో చూశాడు. అతను చాలా ఆకలితో ఉన్నందున రెండింటిని ఎంచుకున్నాడు. అతను భోజనం చేయడానికి తిరిగి బీచ్ వద్దకు వెళ్ళాడు. అతను ఒక యాపిల్ ముక్కను కొరకగానే అతని ముక్కు చాలా పొడవుగా పెరిగిపోయింది. అతని పాదాల దాకా దాదాపుగా చేరింది. ఇదేంటి? ఇప్పుడు నేను ఇలాగే జీవించాలా? అయోమయంలో అతను హ్యాజల్ గింజను పట్టుకుని కొన్నింటిని కదిలించాడు.
ఉపశమనం కోసం ముక్కు మళ్ళీ బాగానే ఉందని కనుగొన్నాడు. ఇవి మ్యాజిక్ పళ్ళు. కనీసం నేను ఇక్కడ ఆకలితో మాడక్కర్లేదు. నాకు నా సంపద గురించి దిగులు లేదు. నేను చూశాను డబ్బు జీవితాన్ని సుఖంగా చేస్తుందని, కానీ అది మనసులోని బాధల్ని తొలగించలేదు. కానీ నా సన్నాయిలు నాకుంటే బాగుంటుందనిపిస్తోంది. అకస్మాత్తుగా ఆకాశం ఉరుములతో మునిగిపోయింది. టిడ్డు ఆకాశంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని చూశాడు. టిడ్డు, నువ్వు జీవితంలో చాలా ముఖ్యమైనదేమిటో అని తెలుసుకున్నావు, ఇంకా నేర్చుకున్నావని నేను అనుకుంటున్నా. సంపదను కోల్పోయినందుకు బాధపడడం లేదని సంతోషంగా ఉంది. ఇప్పుడు నీ పైపులను నీకు తిరిగిచ్చేస్తాను. నువ్వు త్వరలోనే రక్షించబడతావు. రివియేరా రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. అతను అహంకారి. అతను తన కుటుంబం భూమిపై అత్యంత అందమైన వ్యక్తులని అనుకుంటారు. ప్రజలు మంచి దుస్తులు ధరించారు అని భావించి వాళ్ళని అతను జైల్లో పెట్టించేవాడు. ఈ యాపిళ్లు మరియు గింజలను ఉపయోగించి నువ్వు అతనికి గుణపాఠం నేర్పించి ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నా. టిడ్డు హడావిడిగా 2 బుట్టల్ని తయారు చేశాడు. అతను ఒక దానిలో యాపిళ్ళని, మరొక దానిలో గింజల్ని నింపాడు. ఆగి ఉన్నాడు. వెంటనే దూరంగా ఒక ఓడ రావడం చూశాడు. టిడ్డు ఓడ ఎక్కి రక్షింపబడ్డాడు. ఓడ రివేరా అనే ఒక రాజ్యంలో లంగరు వేసింది. టిడ్డు తనని ఎవరూ గుర్తించని విధంగా మారు విషయంలో ఉన్నాడు. అతను యాపిల్ల బుట్టను తీసుకుని ప్యాలెస్కు వెళ్ళాడు. తాజా తీపి జ్యూసీ యాపిల్స్ బంగారంలాగా సూర్యుడిలా. తాజా తీపి జ్యూసీ యాపిల్స్ బంగారంలాగా సూర్యుడిలా. ఇప్పుడు వంటవాడు రాజకుటుంబానికి ఒక యాపిల్ని విరిగిపోయిన యాపిళ్ల కోసం వెతుకుతున్నాడు. కాబట్టి అతను టిడ్డుని పిలిచాడు. హే, ఇక్కడికి రా యాపిల్ విక్రేత. మీ యాపిళ్లు రాజుగారికి వడ్డించడానికి మంచిగా ఉంటాయా? ఓ, మీరు ఇంత మంచి యాపిల్స్ ని ఎప్పుడు చూసి ఉండరు. మీరే స్వయంగా చూసి సంతృప్తి చెందండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. అయితే సరే, నేను మొత్తం ఈ బాస్కెట్ ని తీసుకుంటాను. టిడ్డు తొందరగా డబ్బు తీసుకుని అక్కడి నుండి బయటికి పరిగెత్తాడు. వంటవాడు ఒక యాపిల్ను కొరికాడు. కొన్ని రోజులు గడిచాయి. టిడ్డు ఓపిక ఎక్కువయ్యింది. త్వరలోనే రాజకుటుంబం అనారోగ్యానికి గురైనట్లుగా పుకార్లు వచ్చాయి. తరువాత ఒక రోజున ఒక ప్రకటన వచ్చింది. అందరూ వినండి, ప్యాలెస్ నుండి ఓ ప్రత్యేక సందేశం. రాయల్ ఫ్యామిలీ యాపిల్ వల్ల కలిగిన వింత అనారోగ్యంతో బాధపడుతోంది. అది వారి ప్రాణాలకి ముప్పు కలిగించదు, కానీ వింతగా ఉంటుంది. కుళ్ళని ప్రభావితం చేస్తోంది. వారికి నయం చేయడానికి ఎవరైతే తగిన మందును తెస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది. అది విన్న టిడ్డు గింజల్ని పొడిగా తయారు చేసి డాక్టర్ వేషం వేసుకున్నాడు. గింజలతో ప్యాలెస్కు నెమ్మదిగా బయలుదేరాడు. నా దగ్గర రాజు అనారోగ్యానికి నివారణ ఉంది. ఆ కుటుంబానికి దీనిలో 5 చెంచాలు నిండా ఇవ్వండి. పొద్దున్నకి వారికి బాగవుతుంది. అలా రాజకుటుంబం వారి పొడవైన ముక్కుల్ని తగ్గించుకున్నారు. రాజు టిడ్డూకి తన బహుమతిని ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని నయం చేశావు. దీనికి బదులుగా నేను నీకు బహుమతినివ్వాలనుకుంటున్నా. కానీ నా రాజ్యంలో సగం కంటే ఎక్కువ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? మహారాజా, ప్రజలు మంచి దుస్తులు ధరించారని, మీరు వారిని బంధించారని విన్నాను. అలా వాళ్ళని ఖైదులో పెట్టారట. వాళ్ళని విడిచిపెట్టండి. అవును, నిజమే. అధునాతనమైన మరియు చక్కటి దుస్తులు ధరించిన నా అహంకారం ఎప్పటికీ వినయంగా ఉంటుంది. మరియు ఆ ఖైదీలందరినీ విడుదల చేయాలని నేను ఇప్పటికే కోరాను. నా రాజ్యంలో సగం మీకు ఇవ్వడం తప్ప నేను మీకోసం ఏమీ చేయగలను చెప్పండి. మీ అర్ధరాజ్యం నాకు అక్కర్లేదు మహారాజా. ఇంటికి వెళ్ళడానికని నాకు ఓడనిప్పించండి. కొన్ని ఎకరాల భూమి కొనడానికి తగిన డబ్బు ఇప్పించండి. చాలా బాగుంది. అలా రాజు టిడ్డూకి తన ఉత్తమ నౌకల్లో ఒక దాన్నిచ్చి దాని నిండుగా నిధులు నింపాడు. టిడ్డు ఇంటికి వెళ్లి ఒక పెద్ద భూమిని కొని దానిపై ఒక భవనాన్ని నిర్మించి తన కుటుంబంతో కలిసి సంతోషంగా అక్కడ నివసించాడు. అక్కడ పైపుల్ని ఆడుకునేవాడు. అతను తన సంపదను అవసరమైన వారితో పంచుకున్నాడు. సోమరితనంతో, అత్యాశతో లేడు. ధనవంతులు మరియు అందం నశించకపోతాయి, కానీ ప్రతిభ, కృషి ఎప్పటికీ వదిలిపెట్టదు.